ఈ దేశంలో యువత అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మీ అజరామరమైనటువంటి పోరాటానికి మేమందరం కూడా ముగ్ధులమైపోయినామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అలాగే మీడియా ఇప్పటికి కూడా పద్ధతి మార్చుకోండి. రాజకీయ నాయకులు ఇచ్చే బిత్సాల కాశపడి అవే వార్తలు అవే అని చెప్పి ప్రజా సమస్యలను విస్మరిస్తే ఆ పరిస్థితి మీ దాకా వస్తుంది. అది తెచ్చుకోకండి, మారండి అని చెప్తా ఉన్నా. మీలో మార్పు రాకుండా అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే, జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం జరుగుతూ ఉంటే ఈడ పులి వచ్చిందని చెప్పి ఈడ TV9 లో వార్త, ఏనుగులు పులులు తప్పిపోతున్న వార్త, సంతానం పెంచాలనే వార్తలు ఈడ. ఈ పద్ధతి మార్చుకోర్రి, లేకపోతే ఖచ్చితంగా ఏం జరగానో అది జరుగుతుంది దేశంలో. మీ ఓవర్ యాక్షన్ అంతా బంద్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ CJI వ్యాఖ్యల ద్వారా పుట్టినటువంటి ఈ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసి ఇంతవరకు తెలుసు. కానీ మీడియా పరిస్థితి, మీడియా కంప్లీట్గా ఓడిపోయింది. ఈ దేశంలో మీడియా ఓడిపోయింది. చాలా రోజుల నుంచి మీడియాకు నేను చెప్తూనే ఉన్నా, మీ మీడియా ఉండదు, ఫ్యూచర్లో ఉండదని చెప్తా ఉన్నా, ఉండదు. అక్కడ తమిళనాడులో ఆ బిడ్డ విజయ్ పోటీ చేస్తూ ఉంటే కూడా విజయ్కి ఎగనిస్ట్ గా 400 వార్తలు వేసిరు. ఈ మీడియా వాళ్ళే విజయ్కి ఎగనిస్ట్ గా 400 వార్తలు వేసి ఆయన భార్య విడాకుల పంచాయతీలు తీసుకొచ్చి రకరకాల హంగామా చేసింది. కానీ యువత ఏం చేసిరు? విజయ్ని తీసుకొచ్చి సీఎంను కూర్చున్నబెట్టారు. ఇలా అక్కడ మీడియా ఎగనిస్ట్ గా పనిచేసిన ప్రజలు మీడియాకి ఎగనిస్ట్ గా ఓటేసారు. ఇక్కడ మీడియా ఎగనిస్ట్ గా పనిచేసిన దీప్కేకు కాక్రోచ్ ఉద్యమానికి ప్రజలు అండగా నిలబడ్డారు. కాబట్టి అల్టిమేట్ గా ఈ దేశంలో గెలిచేది పౌరుడు మాత్రమే, యువకుడు మాత్రమే, ఆలోచన మాత్రమే. ఫ్యూచర్లో భారతదేశం మారి ఒక అద్భుతమైన దేశంగా ఉండాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం పంచాయతీలు పెడుతుంది కదా, జంతర్ మంతర్ దగ్గర అందరం కలిసిపోయి అందరం అన్నదమ్ముల లెక్క ఐక్యంగా నిలబడి సాధించుకున్నాం కదా. రేపటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, బీసీ సోదరులు అందరం కూడా కలిసి తెలంగాణలో బీసీ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాం, బీసీల బతుకులు మారుస్తాం. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ భరతం పట్టేదాకా వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఈ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చినటువంటి మీ అందరికీ, సోషల్ మీడియా వారియర్స్ అందరికి కూడా వినమ్రంగా తల వంచి నమస్కరిస్తూ ఉన్నా. మీదే విజయం, ఈ సోషల్ మీడియా వారియర్స్దే ఈ నిన్న జరిగినటువంటి ఉద్యమ విజయం. థ్యాంక్ యూ.